ఇమ్మీడియట్ గా పోలీసు వ్యవస్థకు ఇన్ఫార్మ్ చేయాల్సిన అవసరం ఉంది. నా యొక్క అనుభవంలోకి వచ్చింది ఏంటంటే ఇప్పుడు చాలా తగ్గింది, కానీ ఇంకా తగ్గాల్సిన అవసరం ఉంది. ఇది ఒక ఈ వ్యసనాలు అనేది మహమ్మారిలాగా ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ చుట్టుముట్టుకొని ఉన్నాయి. ముఖ్యంగా కడపలో చాలా మంది పేదవాళ్ళు ఉన్నారు. వీళ్ళు తొందరగా ఈ యొక్క అలవాటు పడే పరిస్థితిలో ఉన్నారు. కాబట్టి దీని మీద ఎక్కువ నిఘా వేసి, అలాగే పోలీసు వాళ్ళకు కూడా ఒక విజ్ఞప్తి చేసుకుంటున్నాను. ఎస్పీ సార్, విజ్ఞప్తి చేసుకుంటున్నాను. డివిజన్లు తిరుగుతూ ఉంటే ముఖ్యంగా వాళ్ళు చెప్పేది ఏంటంటే పోలీస్ స్టేషన్ ఇన్ఫార్మ్ చేసినా కూడా పోలీసుల లోయర్ గారు అన్ని వచ్చి ఎస్పీ గారికి ఇన్ఫార్మ్ చేసుకోరు. వాళ్ళు కానిస్టేబుల్ లెవెల్లో, పోలీస్ స్టేషన్ లెవెల్లో వాళ్ళు చెప్తారు. అప్పుడు వాళ్ళు అలర్ట్గా వెంటనే రియాక్ట్ అవ్వట్లేదని చెప్పి ఈ విషయంలో కూడా మీరు కూడా రివ్యూ చేసుకుని వాళ్ళకు కూడా కౌన్సిలింగ్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. చాలా మంది పోలీసు వాళ్ళు ఈ యొక్క వ్యసనాలకు బారిన పడ్డ వాళ్ళ మీద కంప్లైంట్ ఇస్తే వాళ్ళు ఇక్కడ దాడి చేస్తారన్న భయంతో వాళ్ళు ముందుకు రావట్లేదనేది తల్లిదండ్రులు, ముఖ్యంగా తల్లులు మా యొక్క దృష్టికి తీసుకురావడం జరిగింది. కాబట్టి ఆ విధంగా కూడా పోలీసు వాళ్ళకు కూడా మీరు స్పెషల్ ట్రైనింగ్ ఇచ్చి కౌన్సిలింగ్ ఇచ్చి ముందుకు పంపించాల్సిన అవసరం ఉంది. ప్రతి ఒక్క తల్లి దీని నుంచి మా పిల్లల్ని కాపాడండి అని విజ్ఞప్తులు చేసుకున్న పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో ఉన్నదని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఇక్కడున్న ప్రతి ఒక్కరూ సేవ్ కడప, సేవ్ ఆంధ్రప్రదేశ్ అని ఇందాక పోస్టర్ రిలీజ్ చేసినాము. దీని మీద అందరం పాటుపడాల్సిన అవసరం ఉంది. ఇంకొక ముఖ్య విషయము, ఇది నా కడప నియోజకవర్గం గురించి మాట్లాడుతూ ఉన్నాను. డిప్యూటీ సీఎం గారు, మాది కార్పొరేషన్లో మాకు ఈ రోజున్న పరిస్థితికి నేను 5 నెలలైందంటే 6 నెలలైంది ఎమ్మెల్యేనయ్యి. నేను లర్నింగ్ పీరియడ్లో ఉన్నాను. నాకు ఎంతో బాధ అవుతుంది ఈరోజు వింటుంటే. ఇంతకుముందు కార్పొరేషన్స్ అంటే నిధులు ఎక్కువగా ఉండేటివి కార్పొరేషన్ డెవలప్మెంట్ కోసం. కానీ ఈరోజు మా కడప కార్పొరేషన్ ఆదాయాలు ఏంటంటే 40 కోట్లు 45 కోట్ల కంటే లేవు. అందులో మాకు శానిటైజేషన్కు